హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరు. ఈరోజు కంటెంట్ ఏంటంటే చాలా బాధాకరం. ప్రాణాలను కాపాడే డాక్టర్స్కే రక్షణ లేదు. ఎటుపోతుందో ఏమైపోతుందో సమాజం అర్థమవుతుంది. కంచె చేను వేస్తే కాపం చేస్తాడు. కంచె ఏమైనా పొలాల మీద బరుగుడ్లు, మేకలు అట్లాంటివి పడి తింటాయేమోనని కంచేస్తారు చుట్టూ. ఆ కంచె చేను మేసేసింది. కాపం చేస్తాడు. ఇంకా ఎట్లా కనుక్కుంటాడు? ఆ విధంగా ప్రాణాలను కాపాడే డాక్టర్స్కే రక్షణ లేదు ఈ సమాజంలో. మొన్న కోల్కతా, అదే ఆగస్ట్ ఈ మంతే, జూనియర్ డాక్టర్, జుట్టులో ఉన్న డాక్టర్ అమ్మాయిని, లేడీ డాక్టర్ కిరాతకంగా చంపాడు. ఎముకలన్నీ పీడించి స్పెట్స్ కూడా కళ్ళల్లో గుచ్చేసి వాయిస్ రాకుండా గొంతు నొక్కేసి ఇష్టానుసారంగా వాడుకొని చంపేశాడు. అది ఒక్కరితో అయితే కానే కాదా పని. 2, 3, 4 ఎంతోమంది చేశారు. అతనికి పోలీస్ వాళ్ళతో కమ్యూనికేషన్ బాగా ఉంది. ఆ చనువు ఇంకొకటి. ఇవాళ రేపు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కూడా డిపార్ట్మెంట్ అంత పట్టించుకుంటలేదు. కంప్లైంట్ మనం ఇస్తే వాళ్ళని పిలిపించేది పోయి మీరు రండి స్టేషన్కి అంటారు. వాళ్ళని పిలిపించి వాళ్ళకి భయం పెట్టి ఇట్లా ఎందుకు చేశారని దండించే అంత లేదు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు అలా ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళ భయం ఉంటే జనాలు ఎట్లెందుకు తయారవుతారు? సొంత చిన్నాన్న వరుస అయిన వాళ్ళు కూడా దారుణమైనటువంటి మాటలు, వీడియోస్, ఫొటోస్ వాట్సాప్లలో పెట్టడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అవతల వాళ్ళను పిలిపించి దండించి ఇట్లా చేయకుండా భయం పెట్టడం లేదు. మరి సమాజంలో డిపార్ట్మెంటు ఈ విధంగా ఉంది. లేడీ డాక్టర్ని ఎంతమంది రేప్ చేసి చంపారో తెలుస్తలేదు. మామూలుగా వీర్యము 1.5 ml ఆఫ్టర్ సెక్స్ తర్వాత వచ్చేది, రిలీజ్ అవుతుంది అమ్మాయిలోకి. కానీ 150 ml వచ్చిందంట. ఆ జూనియర్ డాక్టర్ దగ్గర నుంచి ఎగ్జామిన్ చేస్తే పోస్ట్ మార్టంలో సెమెన్ 150 ml బయటకు వచ్చిందంట. అంటే ఎంతమంది రేప్ చేసి చంపింటారు? దయచేసి లేడీస్ను ఇష్టపడితేనే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఇలాంటి దారుణాలు చేయకండి. పోతే చేస్తే చేశారను చంపడం ఎందుకు? చంపినా జైలు శిక్ష పడాల్సిందే, బతికినా జైలు శిక్ష పడుతుంది. అంత దానికి ఎందుకు చంపడం? ఏదో ఒక నీ దగ్గర నుంచి దొరుకుతుంది కదా పోలీస్ వాళ్ళకు, ఎట్లయినా పట్టుకుంటారు కదా. అది గుర్తుపెట్టుకోవాలి. సొసైటీలో లేడీస్ని కొంచెం గౌరవించండి. సమాజంలో జూనియర్ డాక్టర్ని చేసినట్టు ఎవరిని చేయకండి. లేడీస్కి కొంచెం విలువ ఇవ్వండి దయచేసి. ఇది చాలా బాధాకరమైన విషయం.